ఆందోళన చేపట్టింది. జగదాంబ సిఐటియు జోన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక నేతలు, చిల్లర వర్తకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్లో వీధి వ్యాపారులను, తోపుడు బండ్ల వ్యాపారులను పోలీసులు తొలగించడం పట్ల నిరసన తెలిపారు. చిరు వ్యాపారులను తొలగించి వారి కుటుంబాలను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ అధికారులు తక్షణమే చిరు వ్యాపారస్తులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము మీరు అన్నారు మీరే ఇచ్చానని అలా నా చేతిలో ఉంటుందని చెప్పండి. చిరు వ్యాపారస్తులపైన పోలీసుల చేత, నగరపాలక సిబ్బంది చేత అత్యంత హేయమైన స్థితిలో ఈరోజు దాడులు చేయడం సిగ్గుచేటు. ఈరోజు నగరాన్ని బడాబాబులు కబ్జా చేస్తుంటే కళ్ళప్పగించి చూస్తున్న నగర సిబ్బంది, పోలీస్ సిబ్బంది చిరు వ్యాపారస్తులను కడుపులు కొట్టడం అత్యంత హేయమైన చర్య. ఈరోజు ట్రాఫిక్ పేరుతో చిన్న వ్యాపారస్తుల్ని, రోడ్డు మీద పెట్టుకున్న వ్యాపారస్తుల్ని అత్యంత దుర్మార్గంగా, నిర్దాక్షిణ్యంగా రోడ్డు నుంచి తరిమేసే విధానం పాలక ప్రభుత్వాలకి తగదు. ఈరోజు జరుగుతున్న ఏదైతే ఈ పరిణామాలు ఉన్నాయో రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈరోజు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరూ కూడాను నెల రోజులైంది సమస్య పరిష్కారం చేయండి మహాప్రభు వాళ్ళ ఇళ్ళలో తిరుగుతుంటే కనీసం పట్టించకపోకపోవడం వీళ్ళ పట్ల ఉన్న చిత్తశుద్ధి వాళ్ళకి తెలియజేస్తుంది. ఓట్ల నాడు ఇంటింటికి వచ్చి ఓటేయమని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ఇంటికి వెళ్తే కనీసం ముఖం కూడా చూడట్లేదంటే ఎంత అవమానమో ఒకసారి ఆలోచించాలని ప్రజాప్రతినిధులకు మేము కోరుతున్నాం. ఈరోజు నగరంలో ఏదేదో కారణాలు చెప్పి చిరు వ్యాపారస్తుల మీద దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళ ఉపాధిని గండి కొడుతున్న ఈ పాలక ప్రభుత్వాలని రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తాం. ఇదే పద్ధతి కొరబడి కొనసాగితే వీళ్ళందరితో కూడాను ఈరోజు సీఎం గారు నగరానికి వస్తున్నారు. నగరంలో ఆయన ఎక్కడైతే బస్ చేస్తున్నారో